గన్మెన్ फोटो सरपंच हेलो मेरा मक्कल मुंडो दगा अंदर है इट डायरेक्ट आछिते రెడీ కొడు 5 నంబర్ మా నంబర్ అవన్నీ తటలేంది తటలేసి యాకింది మాలార్జన కొడు हमारे संग सांसुर वो नारे क्लिक करना ఓళ్ళు కాడ పెట్టాలి అదే సంచి కనబడదు స్కీమ్ పెట్టాం చైర్మన్ సార్ ఇంకో ఏం లేదు మన లక్ష్మణవరం గ్రామంలో మరి రైతులను ఉద్దేశించి మరి ప్రభుత్వము ఏదైతే రైతులు మరి మార్కెట్లో అమ్ముకోవాలి మరి వేరే దళారీలకు అమ్మొద్దు అన్న ఉద్దేశంతో మరి ప్రతి గ్రామంలో మార్కెట్లు ఏర్పాటు గవర్నమెంట్ చేసింది. మరి దాని ప్రకారంగానే మరి అక్కడక్కడ మరి కోఆపరేటివ్ సొసైటీలు కానీ మరి మహిళా గ్రూపులు మరి ఐకేపీ వాళ్ళు మరి ప్రతి జాగల చేస్తున్నారు కాబట్టి రైతులు కూడా ఇటువంటి దాన్ని ఉపయోగించుకొని మరి దళారీ వ్యవస్థను మరి పక్కకు పెట్టి మన పండించిన పంటను మరి మనం గిట్టుబాటు ధర గవర్నమెంట్ ఏదైతే నిర్ణయించిందో ఆ గిట్టుబాటు ధరకు అమ్ముకొని రైతులు లాభపడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము ఏర్పాటు చేసింది. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మరి రైతులు మరి ప్రతిదీ ఏది కానీ మరి అక్కడ ఈ పొద్దుతిరుగుడు కూడా మన మిడిదొడ్డి మండలంలో ఏర్పాటైంది కాబట్టి మరి ఎక్కడ పోకుండా అవి కూడా గవర్నమెంట్ నిర్ణయించిన దానికే అమ్ముకోవాలని మరి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి మీరు కూడా రైతులు కూడా మరి వాళ్లకు ఈడ ఏదైతే చేస్తున్నారో ఐకేపీ వాళ్ళకు సహకరించి మనము కూడా మరి వాళ్ళకు కూడా మరి మనము సహకరించాలి. మరి రైతులకు కూడా మరి ఏదైనా మోసము అనే దాని మీద కాకుండా మీరు రైతులకు మేలు చేసేటట్టు ఐకేపీ వాళ్ళు కూడా మంచి కార్యక్రమాలు చేసి రైతులకు మరి టైంకు మరి పంపించాలన్న దాని మీద అమాలోళ్ళు కానీ మరి మన రైతులు కానీ అందరు సహకరించి దీన్ని సక్సెస్ చేయాలన్న దాంతో మరి ప్రభుత్వం చెప్పిన దాని మీద మనం నడుచుకోవాలన్న దాని మీద చెప్పుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా ఉద్యోగ నమస్కారం తెలుపుకుంటూ నేను ముగించుకున్నాను. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం లక్ష్మణవరం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఐకేపీ ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రైతులు, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, హమాలీలు, ఐకేపీ సభ్యులు అందరూ హాజరు కావడం జరిగింది. ప్రభుత్వం సూచించిన విధంగా అందరూ రైతులు తూర్పార పట్టుకొని ధాన్యాన్ని తూకం వేయడానికి సహకరించాలి. అదేవిధంగా టార్పాలిన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకురావాల్సి వచ్చినాయి తెచ్చుకోవాలి. 2369 అమౌంట్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బయట అమ్ముకోకుండా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది. కాబట్టి రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.